ఒక సుందరమైన హరిత అటవిలో కిట్టు అనే చిన్న చిలిపి ఏనుగు తన మిత్రులతో కలిసి సంతోషంగా ఆడుకుంటున్నాడు. మైదానాల్లో కప్పలు ఎగురుతుంటే పక్షులు గానం చేస్తూ గాలిలో స్వేచ్ఛగా విహరించాయి. కుందేళ్లు, పొద్దుతిరుగుడు గిల్లీలు, జింకలు ఆల్ ఆర్ హ్యాపీలీ ప్లేయింగ్. అటవీ ప్రశాంతంగా, ప్రకృతి స్వరాలతో నిండినది. ఒకేసారి ఆకాశం మబ్బులతో కమ్ముకుపోయింది. గాలులు బలంగా వీచాయి, చెట్లు ఊగిపోతున్నాయి, ఉరుములు భూమిని కంపింపజేశాయి. మెరుపు వరుసగా చముకలు కొడుతూ అటవిని ప్రకాశవంతం చేస్తోంది. భయపడిన జంతువులు దాచుకునేందుకు తగిన ప్రదేశాలను వెతుకుతున్నాయి. కుందేళ్లు పొదల్లోకి దూకాయి, పక్షులు చెట్ల కొమ్మలను గట్టిగా పట్టుకున్నాయి. కిట్టు తన మిత్రులను చూసి నిర్భయంగా ముందుకు వచ్చాడు. భయపడకండి. మనం కలిసి ఉంటే ఎలాంటి కష్టమైనా జయించగలం. మనం ధైర్యంగా ఉండి, భద్రంగా ఉండేందుకు ఒక మంచి ప్రదేశాన్ని వెతుకుదాం అని చెప్పాడు. అతని మాటలు వినగానే మిగతా జంతువుల భయం కొంత తగ్గింది. ఇప్పుడు అందరూ కిట్టు మాట వినేందుకు సిద్ధంగా ఉన్నారు. కిట్టుకి అటవిలో అతిపెద్ద, బలమైన చెట్టు గుర్తొచ్చింది. ఆ చెట్టు మనకు రక్షణ ఇస్తుంది. నన్ను అనుసరించండి అని పెద్దగా కేక వేశాడు. బలమైన గాలులు కిట్టును వెనక్కు తోస్తున్నాయి, కాని అతను ఆగలేదు. అతని చెవిగాల్లో ఊగుతున్నాయి. చిన్నగా ఉన్న అతని అడుగులు గట్టిగా నేలని తట్టి ముందుకు సాగుతున్నాయి. కిట్టును చూసి మిగతా జంతువులు కూడా ధైర్యం తెచ్చుకున్నాయి. కుందేళ్లు దూకుతూ వెళ్లాయి, జింకలు అతన్ని వెంబడించాయి, పక్షులు గాలిలో ప్రయాణం కొనసాగించాయి. ఇంతకీ అందరూ ఆ పెద్ద చెట్టు వద్ద చేరుకున్నారు. చెట్టు గట్టి కొమ్మల కింద వారు సురక్షితంగా ఉన్నారు. కొంతసేపటి తర్వాత తుఫాను తగ్గిపోయింది. సూర్యుడు మళ్లీ మెరిశాడు, చెట్లు నిశ్శబ్దంగా నిలబడ్డాయి, పక్షులు మళ్లీ మధురంగా కూతలు పెట్టాయి. మిగతా జంతువులు కిట్టువైపుకు చూసి మురిసిపోతూ, నీవే మాకు రక్షణ. నీవు మాకు ధైర్యం చెప్పావు అని ప్రశంసించాయి. కిట్టు ఆనందంగా నవ్వాడు. ఆ రోజు నుండి అతను కేవలం ఒక ఆటగాడు కాదు, ఒక నిజమైన నాయకుడు. కథ నుంచి నేర్చుకునే పాఠాలు: ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు, భయాన్ని ఎదుర్కోవడం. నిజమైన నాయకుడు బాధలో ఉన్నవారికి తోడుగా నిలబడతాడు.